స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. సమయము పోనీయక అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను ఫోన్ కాల్ ద్వారా కానీ మరి కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగము చేయుచు. స్నేహితులారా, సమయం అనేది చాలా విలువైనది. సమయాన్ని సరి అయిన రీతిగా వినియోగించుకునేటటువంటి వ్యక్తి జీవితంలో విజయాన్ని సాధించేటటువంటి వాడుగా ఉంటాడు. ఎన్నో అపజయాలు పొందినామే, ఎన్నో కొరతల మధ్య, ఎన్నో బాధల మధ్య, లేమి మధ్య మేము అనుకున్నటువంటి గమ్యాన్ని చేరలేకపోతూ ఉన్నామే అని తల్లడిల్లిపోయేటటువంటి వారు దయచేసి మీ సమయాన్ని మీరు ఏ రీతిగా వాడుతూ ఉన్నారో చెక్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, వాయిదాలు వేసేటటువంటి వ్యక్తి సమయాన్ని సరి అయిన రీతిగా వాడుకోలేనటువంటి వ్యక్తి, అతడు ఎన్ని తలాంతులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నా, అతని చుట్టూ ఎన్ని వనరులు ఉండినా అతడు విజయాన్ని సాధించలేడు. అయ్యో, ఇంత జ్ఞానం ఉండి, ఇన్ని తెలివితేటలు, వనరులు, ప్రోత్సహించే వ్యక్తులు, వెన్ను తట్టి నడిపించే వ్యక్తులు ఇంతమంది ఉన్నా కూడా, ఇన్ని వనరులు ఉన్నా కూడా నా జీవితంలో విజయాన్ని ఎందుకు పొందలేకపోతూ ఉన్నాననే ప్రశ్న మీకు ఎదురైతే మీరు సమయాన్ని ఏ రీతిగా వాడుకునే వ్యక్తులో ఒకసారి జ్ఞాపకం చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే కోట్ల రూపాయలు ఖర్చు చేసిన, ఎన్ని రకాలుగా ప్రయత్నించిన, గడిచిన ఒక్క సెకండ్ను కానీ, గడిచినటువంటి ఒక నిమిషాన్ని కానీ మనము ఎవ్వరం కూడా వెనుకకు తీసుకొని రాలేము. అది ఖర్చు అయిపోయిందంటే ఖర్చు అయిపోయినట్టే అండి. ఎంత ప్రయత్నించినా మళ్ళీ వెనుకకు తీసుకొని రాలేము. ఈ తరుణంలో మనలో ఎవరికైనా కూడా దేవుడు ఆయుష్నిచ్చినటువంటి దేవుడు, మనము సమయము అనుభవించినట్లు ఒక దినాన్ని, ఒక సెకండును, ఒక గంటను మన జీవితంలో అనుభవించినట్లు దేవుడు ఆయుష్ ఇచ్చినాడు. దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే ఎవ్వరం కూడా ఈ సమయాన్ని గడిపే ఆధిక్యత మన జీవితంలో ఉండేది కాదు. సమయము దేవుడు ఆయుష్తో పాటు మనకు సమయాన్ని ఇచ్చినాడండి. అయితే ఈ సమయాన్ని మనము ఏ రీతిగా వినియోగించుకునేటటువంటి వారంగా ఉన్నాం. నిన్న ఉదయకాలము 6 గంటల నుండి ఈ దినము 6 గంటల వరకు, అంటే 24 గంటల సమయాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వీలైతే ఒక వైట్ పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని 24 గంటలు, గడిచిన 24 గంటలలో మనము ఏమేమి కార్యములను జరిగించినటువంటి వారంగా ఉన్నామో ఒక లిస్టు రాయవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము. మనలో చాలామంది గడిచిన 24 గంటల్లో చదువుకునే బిడ్డలైతే చదువు సంధ్యలను, అలాగనే వారి నైపుణ్యతను, అంటే భాష పరంగా కానీ, వారికి సైన్స్ పరంగా కానీ
వారికి కష్టంగా అనిపించిన సబ్జెక్టుల పరంగా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి అదే రీతిగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులైతే వారి బాధ్యతలను ఆలస్యం చేయొచ్చు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపకుండా చాలామంది బహుశా సెల్ ఫోన్ చూస్తూ మన సమయాన్ని వ్యర్థము చేసుకున్నటువంటి వారుగా ఉండవచ్చు. అలాగే 24 గంటల సమయంలో మన నడవడిక, మన ప్రవర్తన, మన మాట ఏ రీతిగా ఉందనేది కూడా ఆ లిస్టులో మీరు జత చేయవలసినదిగా మనవి. 24 గంటల్లో ఎంతమంది మీద మనము నిందలు వేసినాం, ఎంతమందిని గురించి మనం మాట్లాడినటువంటి వారంగా ఉన్నాం, ఎంతమంది మీద చెడు సాక్ష్యము పలికినటువంటి వారంగా ఉన్నాం. ఉన్నవి లేనివి, మనకు తెలియనివి తెలిసినట్లుగా ఇతరుల గురించి వారి జీవితము, వారి గుణము, వారి ఆలోచనలు చెడ్డవని నిరూపించడానికి ఎంతమందితో మనము వాదించినటువంటి వారంగా ఉన్నాం. 24 గంటల్లో ఇతరులకు ఎవరికి మనం కష్టాన్ని తెచ్చిపెట్టినాం, నష్టాన్ని తెచ్చిపెట్టినాం, వారికి బాధ కలిగించే పనులు ఎన్ని మనం జరిగించినాం. అదే రీతిగా 10 మంది ఉన్నటువంటి చోటకు వెళ్ళి కలహాలు రేపేటటువంటి మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడినాం, జగడాలు రేపేటటువంటి మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడినాం, ఎలాంటి కుళ్ళు కుతంత్రములు మనసులో ఉంచుకొని, కుట్రలు చేసే స్వభావాన్ని మనసులో ఉంచుకొని మనము ఇతరులతో మాట్లాడినటువంటి వారంగా ఉన్నాం. మంచితనం కలిగిన గుంపులోనికి వెళ్ళి వారి మధ్య కలహాలు, జగడములు, విడగొట్టడము కారణమైనటువంటి వారంగా ఉన్నాం. ఒక లిస్టు మనం తయారు చేసుకున్నట్లయితే స్నేహితులారా, మనము సమయాన్ని మంచి విషయాల కొరకు వాడుతూ ఉన్నామా, మనం సమయాన్ని చెడు విషయాల కొరకు వాడుతూ ఉన్నామా, పాప సంబంధమైన క్రియల కొరకు మనం సమయాన్ని వాడుతూ ఉన్నామా, ఇతరులకు చేటు చేయడానికి, ఇతరులను దుఃఖపెట్టడానికి, ఇతరుల మీద నేరము మోపి వారు చెడ్డవారు అని ముద్ర వేయడానికి సమయాన్ని గడుపుతూ ఉన్నామా అనే ఆ లిస్ట్ ఒకటి వస్తుందండి 24 గంటలకు సంబంధించి. ఈ తరుణంలో ఆ లిస్టు దగ్గర ఉంచుకొని ఈ లేఖనాన్ని ఒకసారి గమనించాలి. సమయము సద్వినియోగము చేసుకోండి, సమయాన్ని పోనీయకండి, సద్వినియోగము చేసుకోండి అని దేవుని ఆలోచనను మనము గమనించినట్లయితే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటి అనే అన్వేషణ మనము కొనసాగించినట్లయితే స్నేహితులారా, సోమరితనాన్ని మనము వీడేటటువంటి వారంగా ఉండాలి. ఏ విషయం, దేవుడు చదివిచ్చినాడా, ఉద్యోగం ఇచ్చినాడా, పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నావా, నీ ఆరోగ్యం, ఏ విషయాలలోనైనా కూడా సోమరితనాన్ని మనం విడిచిపెట్టాలి. మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలను సక్రమంగా, శక్తివంచన లేకుండా నటించకూడదండి. ఉద్యోగం చేస్తున్నట్టు మనం నటించకూడదు. కష్టంగా పనిచేసి ఆ సంస్థ ఎదుగుదల కొరకు మనం కృషి సలిపేటటువంటి వారంగా ఉండాలి. అదే రీతిగా స్నేహితులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే నలుగురికి ప్రయోజనకరమైన మాటనే మాట్లాడాలి, నలుగురికి ప్రయోజనకరమైన మార్గంలోనే నడిచేటటువంటి వారంగా ఉండాలి. ఆ నలుగురికి చేటు చేస్తే మనం సమయాన్ని సద్వినియోగము చేసుకోనట్లు. అదే రీతిగా ఎప్పుడైనా కూడా మన చేతులతో కష్టపడి సంపాదించిన దాన్నే మనం అనుభవించాలి, భుజించాలి. ఊరికే రోడ్డు మీద పడి, సమాజం మీద పడి, ఇక్కడ ఈ కార్యం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, ఆ కార్యం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, దాంట్లో వేలు పెడితే ఎంత డబ్బు వస్తుందో అనే ఆలోచన
స్వభావం కాకుండా చెమటోడ్చి మన రెక్కల కష్టితాన్ని మనం అది సమయాన్ని వినియోగపరచుకోవడము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదే రీతిగా స్నేహితులారా, మన జీవితాలలో ఆధ్యాత్మిక అన్వేషణ కొరకు కూడా కొంత సమయాన్ని వెచ్చించేటటువంటి వారంగా ఉండాలి. నిజమే, 24 గంటల్లో కలహాలు, జగడాలు, అబద్ధ సాక్ష్యములు, నేరములు, ఇతరులకు అన్యాయము, ఇలాంటి క్రియలు గడిపినటువంటి వారంగా మనం ఉండొచ్చు. ఇవన్నీ తగ్గిపోయి నలుగురికి మనం ప్రయోజనకరమైన బిడ్డలుగా బ్రతకాలనంటే ఆధ్యాత్మిక అన్వేషణ అవసరం. గనుక లేఖనములు చదువుటయందు, దేవుణ్ణి ప్రార్థించుటయందు, పరిశుద్ధుల సహవాసంలో కూడుటయందు సమయాన్ని వెచ్చించేటటువంటి వారంగా ఉండాలని, సమయము పోనిచ్చినప్పుడు, సమయాన్ని వ్యర్థపరిచినప్పుడు మనము అజ్ఞానులము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. స్నేహితులారా, మనము మనుషుల ఎదుట ఏ రీతిగా బ్రతికినా కూడా తప్పించుకుంటామేమో కానీ జీవం కలిగిన దేవుని ఎదుట తప్పించుకోలేమండి. మన జీవితాన్ని, సమయాన్ని కలహములు, జగడములు, అబద్ధ సాక్ష్యములు, ఇతరుల మీద నేరములు మోపడము, ఇతరుల యొక్క కష్టాలకి, కన్నీళ్ళకి కారణమైతే స్నేహితులారా, దేవుడు మన ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. మన ప్రవర్తనకి తగిన ఫలితాన్ని ఆయన అందిస్తాడు. ఈ లోకమందు మనం తప్పించుకొనినా కూడా దేవుని చేతిలో తప్పించుకోం కనుక మరి సమయాన్ని ఒక అర్థవంతంగా, సమయాన్ని ఇతరులకు దీవెనకరంగా, సమయాన్ని నీ ఎదుగుదల కొరకు సద్వినియోగము చేసుకోవాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. ఈ సమయం కొరకు మీకు వందనాలు. మా జీవితంలో వ్యర్థమైన మాటల కొరకు, వ్యర్థమైన సహవాసముల కొరకు, సెల్ ఫోన్ అని, ఇంటర్నెట్ అని, ఎంటర్టైన్మెంట్ అనే ఆలోచనతో చాలా సమయాన్ని వ్యర్థము చేసుకొనొచ్చు. మా బాధ్యతలను మరచి మాకు ఇవ్వబడినటువంటి అవకాశములను దూరపరచుకొని ఏమీ లేని వారంగా మిగిలిపోతూ ఉన్నాం. అంత మాత్రమే కాదయ్యా, మాకు ఇవ్వబడిన ఆయుష్ను, సమయాన్ని ఇతరుల నష్టం కొరకు, కష్టం కొరకు, వారిని బాధ పెట్టడానికి, నిందలు మోపడానికి, వారిని గురించి అబద్ధకరమైన, అవమానకరమైన విషయములను ఇతరులతో పంచుకోవడానికి కేటాయించి మా మీదికి మేమే మరి శాపాన్ని, మా మీదికి మేమే దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకునేటటువంటి వారంగా ఉన్నామేమో. మా జీవితంలో సరిచేసుకొని మరి సరైన రీతిగా సమయాన్ని గడపడానికి మీ కృప దయచేసి ఆ గొప్ప ఆలోచనను, మార్పు నొందాలన్న ఆకాంక్షను మా జీవితంలో దయచేయమని బ్రతిమాలుకొనుచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలో వ్యక్తులను గుర్తు చేసుకునండి. ఏ కొరతలు, సమస్యలు, భారములు, బలహీనతలతో వారుండిన అయ్యా తండ్రి అని వారు మీకు మొరపెడుతుండగా అన్ని అనానుకూల పరిస్థితుల నుండి విడుదలనిచ్చి నెమ్మది దయచేయండి. మా తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన వర్షములు కురియడం వలన చాలా పట్టణాలు జల దిగ్బంధంలో మునిగిపోయి ప్రజలందరూ త్రాగునీరు, భోజనానికి నోచుకోక అనేక అవస్థలను అనుభవిస్తూ ఉన్నారు. రక్షక, మీ కృపను అనుగ్రహించి ఈ వానలను అదుపు చేసి ప్రజలనందరినీ నెమ్మదితో నింపుమని బ్రతిమాలుకొనుచున్నాం. ఈ దినాన వివాహ దినములను, జన్మదినములను జరుపుకొనుచు ఉన్న నీ ప్రియబిడ్డలను గుర్తు చేసుకొని ఆశీర్వాదములను అనుగ్రహించి గత జీవితం కంటే రానున్న జీవితంలో అనేక మేళ్లతో వారిని నింపుమని
క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.